అహంకారం అనే చందమామ కథ చెప్పుకుందాం. చాలా కాలం కిందట కుముదుడనే మహర్షి విష్ణువును గూర్చి ఘోర తపస్సు చేశాడు. కొంతకాలానికి విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి నిలబడిన కుముదుడిని ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు మహావిష్ణువు. ఏ కోరికలు లేకుండా కేవలం విష్ణు దర్శనం కోసమే కుముదుడు తపస్సు ప్రారంభించాడు. అలాంటి స్థితిలో విష్ణువు వరం కోరుకోమనేసరికి అతడు తికమక పడ్డాడు. లక్ష్మీదేవి కుముదుడి మనస్థితిని గ్రహించినదై ఇలా అన్నది: వత్స, నీ భక్తికి మెచ్చాము. అనాలోచితంగా ఇప్పుడే ఏదో వరం కోరుకోనవసరం లేదు. మేము మళ్ళీ మాసం రోజుల్లో నీకు దర్శనమిస్తాము. ఈ గడువులో బాగా ఆలోచించి నీకు కావలసిన వరం ఏదో కోరుకోవచ్చో. లక్ష్మీదేవి ఇలా అనేసరికి కుముదుడు స్థిరచిత్తుడయ్యాడు. మరుక్షణంలోనే మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా అదృశ్యుడయ్యాడు. కుముదుడు తన తపస్సు ఫలించింది కదా అని మహాదానందం పొందాడు. తరువాత తన ఆశ్రమానికి తిరిగి వచ్చి శిష్యులకు ఈ శుభవర్తమానం తెలిపాడు. గురువుగారి అమోఘ తపశ్శక్తికి శిష్యులంతా అబ్బురపడ్డారు. సాక్షాత్తు ఆ మహావిష్ణువే ప్రత్యక్షమై వరం కోరుకోమన్నా కోరుకొని ఆయన త్యాగాన్ని వేనోల్లా ప్రస్తుతించారు. ఈ 14 భువనాల్లో ఇంత సర్వసంగ పరిత్యాగి మహాభక్తుడు లేడని పొగడసాగారు. ఈ పొగడతలతో కుముదుడిలో అహంభావం ఏర్పడింది. తనకంటే మహర్షి శ్రేష్ఠుడు ఎక్కడా లేడని భావించసాగాడు. ఈ స్థితిలో కుముదుడు ఒకనాడు గంగా నదికి శిష్యులతో కలిసి స్నానానికి వెళ్ళాడు. అక్కడ వీళ్లకు నదిలో స్నానం చేసి వస్తున్న రైవతుడు అన్న రాజర్షి ఎదురయ్యాడు. భార్య, 10 మంది పిల్లలు. ఈయనేమి ఋషి అన్న సంశయం కలిగింది కుముదుడి శిష్యులకు. సంశయ నివృత్తికై వాళ్ళు గురువును ప్రశ్నించారు. అందుకు కుముదుడు, ఈ రైవతుడు ఋషి నామానికి ఎలా అర్హుడో నాకు తెలియడం లేదు. సర్వసంగ పరిత్యాగం చేసి ఆకు అలములు తింటూ అడవుల్లో తపస్సు చేసే వాళ్ళకి దైవ దర్శనం దుర్లభం గదా అన్నాడు ఈసడింపుగా. అలా అన్నాడే గాని కుముదుడికి తన జవాబు తనకే సంతృప్తికరంగా లేదు. సరే, విష్ణుమూర్తి ఇక కొద్ది దినాల్లో ప్రత్యక్షమవుతాడు కదా, ఆయననే అడిగి సంశయ నివృత్తి చేసుకుందాం అనుకున్నాడు. నెల రోజులు జరిగిపోయేసరికి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై తిరిగి కుముదుడికి ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరే సంగతి మర్చిపోయిన కుముదుడు రైవత రాజర్షిని గురించిన తన సంశయం తీర్చవలసిందని విష్ణుమూర్తిని అడిగాడు. అందుకు మహావిష్ణువు నవ్వి, కుముదా, నాకు భక్తి ప్రధానం. మనసు నిర్మలం కానప్పుడు సన్యాసం స్వీకరిస్తే మాత్రం ఏముంది? అయినా నీకు పూర్తిగా సంశయ నివృత్తి కావాలంటే శ్రీశైలం దగ్గర ఉన్న స్వర్ణాగ్రహానికి వెళ్ళు. అక్కడ సుధర్ముడు అనే ఆయన వల్ల సంశయ నివృత్తి కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తరువాత కుముదుడు తన శిష్య బృందంతో శ్రీశైలానికి బయలుదేరాడు. కొన్ని రోజుల ప్రయాణానంతరం అక్కడికి చేరాడు. ఒకనాటి ఉదయం శిష్యులు వెంటరాగా పాతాళ గంగలో స్నానానికి వెళ్ళాడు. అందరూ స్నానాలు చేస్తున్నంతలో ఒక మొసలి వచ్చి కుముదుడి కాలు పట్టుకున్నది. గురువుగారిని మొసలి పట్టుకోవడం చూసిన శిష్యులు భయకంపితులై కేకలు వేయసాగారు. కాని కుముదుడు నిర్భయంగా దానికేసి తీవ్ర దృక్కులతో చూశాడు. అతని తప్పు శక్తి వల్ల మరుక్షణమే మొసలి గిలగిలా కొట్టుకొని ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనతో కుముదుడిలోని అహంభావం మరి కాస్త వృద్ధి చెందింది. 1-2 రోజుల తరువాత కుముదుడు స్వర్ణాగ్రహానికి వెళ్ళాడు. తీరా ఆయన అక్కడికి వెళ్ళేసరికి సుధర్ముడు ఇంటలేడు. సుధర్ముడి భార్య ఆ సమయంలో తలుపు పక్కనే కూర్చుని ఒక పాత చీర చిరుగులు కుట్టుకుంటోంది. కుముదుడిని చూసి భర్త వచ్చే వరకు ఆ బయట అరుగు మీద కూర్చోవలసిందిగా చెప్పింది. తన వంటి గొప్ప ఋషికి తగిన మర్యాద జరగలేదని కుముదుడికి చాలా కోపం వచ్చింది. తలుపు చాటున కూర్చుని ఉన్న సుధర్ముడి భార్యకేసి తీవ్ర దృక్కులతో చూశాడు. కాని మొసలిలాగా ఆమె గిలగిల తన్నుకొని కింద పడిపోలేదు. దీనితో కుముదుడికి తన తపోశక్తి మీద కొంత అపనమ్మకం ఏర్పడింది. అంతలో సుధర్ముడు అక్కడికి వచ్చి అతిథులనందరినీ గృహంలోకి ఆహ్వానించాడు.
కాసేపటికల్లా వంట సిద్ధం చేసి అందరికీ భోజనం వడ్డించి సుధర్ముడి భార్య కుముదుడు విస్తరి ముందు కూర్చున్నాడు. వంటకాలు ఏ కారణం చేతనో చాలా చల్లగా ఉన్నాయి. కుముదుడికి చాలా కోపం వచ్చింది. అతడు హేళనగా, సుధర్మ, వంటకాలన్నీ తగని వేడిగా ఉన్నాయి అన్నాడు. సుధర్ముడు కుముదుడి హేళనను గ్రహించాడు. స్వామి, అయితే ఈ విసనకర్రతో విసురుతాను అంటూ చేతనున్న విసనకర్రతో విసరసాగాడు. నిమిషంలో కుముదుడి విస్తటిలోని పదార్థాలన్నీ వేడెక్కి పొగలు విడవసాగాయి. కుముదుడు ఆశ్చర్యపోయాడు. చేయి కడుక్కునేందుకు బావి దగ్గరకు వెళ్తే అక్కడ మరో వింత దృశ్యం కుముదుడిని కలవరపెట్టింది. బావి గిలక మీద సగం లాగి వదిలిన చేంతాడు, బావిలో వేలాడుతున్న నిండు బొక్కెన అతడి కంటబడ్డాయి. నీళ్లు చేదుతూ ఉండగా మా వారు పిలిస్తే చేద అక్కడే వదిలి వెళ్ళాను అంటూ సుధర్ముడి భార్య నవ్వుతూ కుముదుడితో చెప్పింది. తనకంటే గొప్ప తపశ్శాలి లేడని, సంసార కూపంలో పడి ఉన్నవాళ్ళు అల్పులని భావించే కుముదుడికి గర్వభంగమయ్యింది. అతడు చేతులు జోడించి సుధర్ముడికి నమస్కరిస్తూ, సుధర్మ, మీరు మహనీయులు, సర్వసంగ పరిత్యాగులై తపస్సు చేయని వారికి కూడా మోక్షం ఉంటుందా అని అడిగాడు. అందుకు సుధర్ముడు, కుముద, నిర్మలమైన మనస్సుతో దేవుడిని ఎక్కడ ఉండి ప్రార్థించినా ముక్తి లభిస్తుంది. అడవులలో కందమూలాలు తింటూ ముక్కు మూసుకుని కూర్చున్నా నిర్మలమైన మనస్సు లేని అహంకారానికి మోక్షద్వారం తెరవబడదు అని చెప్పాడు. ఈ విధంగా కుముదుడికి సంశయ నివృత్తి కలగడమే కాక అహంకారం కూడా నశించింది. ఆనాటి నుంచి నిర్మల చిత్తంతో భగవద్ధ్యానం చేసి ముక్తి పొందాడు కుముదుడు. కథ సమాప్తం. తపః ఫలం అనే మరో కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు రాజ్యవర్ధనుడు అనే మహారాజు ఉండేవాడు. ప్రజలకి అతనంటే ప్రాణంగా ఉండేది. రాజు కూడా వారిని కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు భర్తకి తలంటు పోస్తూరా అని కంటతడి పెట్టింది. అది చూసి రాజు ఆమెను కారణం అడిగాడు. అందుకు రాణి, కారణమేమిటని చెప్పను, మీ తల వెంట్రుకలు నెరసిపోతున్నాయి, ముసలితనం పైన పడిందే అని దుఃఖం వచ్చింది అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఇది విని రాజు, ఇందుకోసమేనా నీ విచారం? ముసలితనం అందరికీ వస్తుంది, దానితో పాటు మరణం కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇది సహజమే కదా. ఇవాళ కాకపోతే రేపైనా చావవలసిన వాళ్ళమే కదా. అందుకోసం విచారించడం అనవసరం అంటూ సముదాయించాడు. కానీ రాణికి విచారం తగ్గలేదు. తన భర్తకు ఆయువృద్ధి కలిగించవలసిందంటూ ఆమె ముక్కోటి దేవతలను ప్రార్థించసాగింది. భార్య విచారాన్ని చూసి రాజ్యవర్ధనుడు కూడా కుంగిపోసాగాడు. అతడు క్రమక్రమంగా రాజ్య వ్యవహారాలే పట్టించుకోని దశకు దిగజారిపోయాడు. ఈ పరిస్థితులలో మంత్రి ఏం చేస్తే బావుంటుందా అని ఆలోచించాడు. వృద్ధాప్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్న రాజు పక్కకు తప్పుకోవడమే రాజ్యానికి క్షేమం అనుకున్నాడు. రాజ్యభారాన్ని మోసేందుకు రాజ్యవర్ధనుడి పెద్ద కుమారుడు ఉండనే ఉన్నాడు. మంత్రి రాజుతో ఉన్న పరిస్థితి దాపరికం లేకుండా మనవి చేసుకున్నాడు. సరే, రాజ్యవర్ధనుడు పెద్ద కొడుకును రాజుగా చేసి తాను తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళిపోదామనుకున్నాడు. మరునాడే రాజు పురోహితుణ్ణి పిలిపించి సుముహూర్తం పెట్టమన్నాడు. కానీ ప్రజలు ఊరుకోలేదు. మహారాజుతో, ప్రభు, ఇన్నాళ్ళు మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూస్తూ వచ్చారు. ఈనాడు మమ్మల్ని వదిలిపెట్టిపోతున్నారంటే మాకు విచారం కలుగుతోంది. మీరు ఇక్కడే ఉండిపోండి, మా మాట కాదు అంటే మేము కూడా మీతో పాటు వస్తున్నాం అన్నారు ఏకకంఠంగా. అందుకు రాజు, మానవుడికి పుట్టుకతోనే చావు ఉన్నది, ఎవ్వరైనా చావక మానరు. నేను అడవులలో వెళ్ళకపోయినా నన్ను మరణం వెంటాడుతూనే ఉంటుంది. కనుక ఈ ముసలితనంలోనైనా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతాను. మీరేమీ భయపడకండి, మీకు మరో రాజును నియమించే వెళ్తున్నాను కదా అన్నాడు. అయినా ప్రజలు ఊరుకోలేదు. వాళ్ళల్లో ముఖ్యులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తమ రాజుకు ఆయువు వృద్ధి కావాలని తపస్సు చేయసాగారు. అలా వాళ్ళు నెలల తరబడి తమ రాజు కోసం తపస్సు చేశారు. అప్పుడు వాళ్ళకి ఒక గంధర్వుడు కనబడి,
మీరంతా ఆ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని గురించి కామరూప పర్వతం మీద తపస్సు చేయండి. ఆయనే మీ కోరిక తీరుస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అందుకు వాళ్ళు సంతోషించి కామరూప పర్వతం మీదకు వెళ్ళారు. వెళ్ళి ఘోరంగా తపస్సు చేయసాగారు. కొంతకాలానికి సూర్యుడు ప్రత్యక్షమే మీ కోరిక ప్రకారం రాజ్యవర్ధనుడు ఇంకా 1000 సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. తపస్సు ఫలించింది కదా అని వాళ్ళు సంతోషించారు. మహారాజుతో ఈ సంగతి చెప్పారు. కానీ రాజుకు సంతోషం కలగలేదు. అది చూసి రాణి, నాథా, ప్రజలు మీ అందుగల భక్తి విశ్వాసాలతో సూర్యుని ప్రార్థించి వరం సంపాదించుకు వచ్చారు కదా, ఇంకా మీకు విచారం ఎందుకు అని అడిగింది. అందుకు రాజు, రాణి, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. నా ప్రజలు నా కోసం ఇంత కష్టపడి వరం పొంది వచ్చారు. సరే, నేను 1000 సంవత్సరాల కాలం జీవిస్తాను. కానీ నా మీద విశ్వాసం గల ఈ ప్రజలు అంతకాలము జీవించరు కదా. నాతో పాటు నా ప్రజలు కూడా 1000 సంవత్సరాలు జీవించి ఉండకపోతే నాకు సంతోషం ఎక్కడిది? కనుక నేను కూడా నా ప్రజలకు నేను ఉన్నంతకాలము ఆయుష్ సంపాదించుకు వస్తాను అని కామరూప పర్వతం మీదకి వెళ్ళి తను కూడా తపస్సు ప్రారంభించాడు. 1-2 సంవత్సరాలు గడిచాయి. రాజ్య వ్యవహారాలు కుంటుపడ్డాయి. అయినా ప్రజలు నీతి వర్తనులు గనుక దేశంలో అరాచకం ప్రబలలేదు. తమ రాజు చేస్తున్న తపస్సు ఎప్పటికీ ఫలిస్తుందో కదా అని ప్రజలు ఆతృత చెందసాగారు. ప్రతిదినం వేలాది మంది కామరూప పర్వతం దగ్గరకు వెళ్ళి రాజదర్శనం చేసుకోసాగారు. ఎట్టకేలకు సూర్యభగవానుడు రాజ్యవర్ధనుడి దీక్షకు మెచ్చుకున్నాడు. అతనికి ప్రత్యక్షమై, రాజా, నీ సద్బుద్ధికి మెచ్చాను. నీ తపస్సు ఫలించింది. నీ కోరిక ప్రకారమే నీవు జీవించినంత కాలము నీ ప్రజలు కూడా జీవిస్తారు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల రాజ్యవర్ధనుడు అతని ప్రజలు 1000 సంవత్సరాలు జీవించి సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. శుభం.